ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టఫెస్ట్ టీమ్ గా ఉన్న టీం కాస్త ఇప్పుడు దారుణమైన డౌన్ ఫాల్ ని ఎదుర్కొంటుంది. అది ఎంతలా అంటే ఒకప్పుడు ఐసీసీ ఈవెంట్స్ లో బెస్ట్ టీమ్ గా ఉన్న పొజిషన్ నుండి ఇప్పుడు అందులో ప్లేస్ కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడుకునే స్థాయికి పడిపోయింది. ఆ టీం ఏదో కాదు, శ్రీలంక. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ డేంజరస్ టీమ్ గా శ్రీలంక ఉండేది. ఎంతో మంది టాప్ క్వాలిటీ ప్లేయర్స్ తో ఎన్నో టీమ్స్ పై శ్రీలంక ఘన విజయాలు సాధించింది. టీం ఏదైనా టార్గెట్ ఎంత పెద్దదైనా అవలేలుగా మ్యాచ్ ని సొంతం చేసుకునేవాళ్ళు. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న శ్రీలంక టీం యొక్క డౌన్ ఫాల్ కి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మొదట్లో శ్రీలంకని సిలోన్ అని పిలిచేవారు. సిలోన్ క్రికెట్ టీం వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ని 1926-27 మధ్యలో ఆడింది. కానీ 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఐసీసీలో ప్లేస్ దక్కింది. 1972లో సిలోన్ పేరుని శ్రీలంకగా మార్చారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు తిరిగేసరికి శ్రీలంక టీం కి వన్డే ఫార్మాట్ లో కూడా మ్యాచెస్ ఆడే అవకాశం లభించింది. అది కూడా 1975 వరల్డ్ కప్ లో. కానీ ఈ ఫార్మాట్ లో శ్రీలంకకి సరైన స్టార్ట్ దొరకలేదు. వన్డేల్లో తొలి విజయం సాధించడానికి శ్రీలంక టీం కి 4 ఏళ్లు పట్టింది. 1981లో శ్రీలంక టీం కి టెస్ట్ మ్యాచ్ హోదా కూడా దక్కింది. కాకపోతే వెస్టిండీస్, ఇండియాతో పోలిస్తే శ్రీలంక టీంలో బిగ్ ప్లేయర్స్ ఎవరూ లేకపోవడంతో కొంత వీక్ గానే ఉండేది. కొన్నేళ్ల తర్వాత శ్రీలంక టీం కి నెమ్మదిగా గోల్డెన్ డే స్టార్ట్ అయ్యి 1986 ఏషియా కప్ లో పాకిస్తాన్ పై గెలవడం వాళ్ళ కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే 1986 తర్వాత చాలా కాలం పాటు శ్రీలంక టీం పెద్దగా సక్సెస్ చూడలేదు. కానీ ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా 1996లో జరిగిన వరల్డ్ కప్ లో ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అది కూడా మైటీ ఆస్ట్రేలియా పైన. దీనితో శ్రీలంక టీం తో మ్యాచ్ అంటేనే మిగతా టీమ్స్ అన్ని భయపడేలా మారిపోయింది. 1997లో జరిగిన ఆసియా కప్ లో ఇండియాను ఓడించి మరోసారి ట్రోఫీని సొంతం చేసుకున్న శ్రీలంక ఆ తర్వాత 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2004, 2008లో మరోసారి ఆసియా కప్ టైటిల్స్ ని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 2007లో మరోసారి వరల్డ్ కప్ ని దాదాపుగా సొంతం చేసుకున్నారు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో డక్వర్త్ లూయిస్ మెథడ్ లో జరిగిన మ్యాచ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఓడిపోయారు. తిరిగి 2011 వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ వరకు వచ్చిన శ్రీలంక ఇండియా చేతిలో ఓడిపోయారు. దీనితో కెప్టెన్సీ నుండి కుమార్ సంగక్కర తప్పుకున్నాడు. ఇది శ్రీలంక క్రికెట్ లోనే మేజర్ టర్నింగ్ పాయింట్ గా మారింది. అయితే 2011లో ఆసియా కప్ అండ్ T20 వరల్డ్ కప్ ట్రాఫీస్ ని గెలిచారు. కానీ మరోసారి శ్రీలంక టీం ట్రాఫీ కోసం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 2015 వరల్డ్ కప్ లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన శ్రీలంక టీం క్వార్టర్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయింది. ఫైనల్ గా 2015 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక లెజెండరీ ప్లేయర్స్ అయిన సంగక్కర అండ్ జయవర్ధన ఇద్దరు కూడా రిటైర్ అయిపోయారు. దీనితో శ్రీలంక యొక్క డౌన్ ఫాల్ ఎక్కడి నుండే స్టార్ట్ అయింది. మాథ్యూస్, ఇసారా పెరారా లాంటి క్వాలిటీ ప్లేయర్స్ టీం ని నడిపించిన ఆ ఫ్లో ని కంటిన్యూ చేయలేకపోయారు. 2016 ఆసియా కప్ లో గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగిన శ్రీలంక టీం 2016 T20 వరల్డ్ కప్ లో కూడా ప్లే ఆఫ్స్ కి రీచ్ కాలేకపోయింది. 2019లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ స్టేజ్ తోనే టోర్నీని ముగించింది. ఆ తర్వాత దిల్షాన్ మలింగా లాంటి సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ కూడా రిటైర్ అవడంతో సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారింది. అయితే మళ్ళీ హోప్స్ క్రియేట్ చేసేలా 2022 ఆసియా కప్ లో ట్రోఫీని సొంతం చేసుకున్నారు. కానీ 2021, 22 T20 వరల్డ్ కప్స్ లో దారుణంగా ఓడిపోయి మరోసారి నిరాశపరిచారు. 2023 వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుండి అవుట్ అయ్యారు. పైగా వరల్డ్ కప్ లో పాయింట్స్ టేబుల్ లో 9th ప్లేస్ లో కూడా నిలిచారు. దీనితో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా శ్రీలంక అర్హత సాధించలేదు. టోటల్ గా శ్రీలంక టీం యొక్క డౌన్ ఫాల్ కి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ముందుగా చూస్తే కుమార్ సంగక్కర అండ్ మహేలా జయవర్ధనే ఒకేసారి రిటైర్ అవడంతో వాళ్ళ ప్లేస్ ని ఫిల్ చేసే ప్లేయర్స్ ఎవరు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. దీనికి తోడు శ్రీలంక డొమెస్టిక్ క్రికెట్ సరిగ్గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు. అయితే 2024 సంవత్సరం మాత్రం శ్రీలంక బెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది. క్వాలిటీ యంగ్ ప్లేయర్స్ తో కంప్లీట్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని రెడీ చేసుకుంది. 2024లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా నిలిచింది. మరి ఎక్కడైనా శ్రీలంక పూర్తిగా ఈ డౌన్ ఫాల్ ని అధిగమిస్తుందో లేదో ముందు చూడాలి.